నమస్తే అండి. విజయవాడ బ్యాంక్ ఆక్షన్స్‌కి స్వాగతం. ఇప్పుడు అసలు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే చాలా డౌట్స్ ఉంటాయి. మాక్సిమం ఈరోజు వీడియోలో అవన్నీ క్లియర్ చేయడానికి ట్రై చేస్తానండి. ఫస్ట్ వచ్చేసి అసలు బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్‌లో ఎలా పాల్గొనాలి అంటే ఒక 10% ఈఎండీ కడతామండి. అదొచ్చేసి రిటర్నబుల్ అండి. ఇంకేం ప్రాబ్లమ్ లేదు. సో, 10% ఈఎండీ కట్టి మనం ఆక్షన్‌లోకెళ్తాం. తర్వాత రిజర్వ్ ప్రైస్ నుంచి మనకి ఆక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. రిజర్వ్ ప్రైస్ నుంచి మనం ఎంతవరకు వెళ్ళాలనుకుంటామో అంతవరకు ఆక్షన్‌లోకి వెళ్తాం. ఒకవేళ మనం ఆక్షన్ సక్సెస్ అయితే అదే రోజు ఆహ్, మన వాల్యూ మీద మనం ఎంతకైతే బిడ్ సక్సెస్ అయ్యామో ఆ వాల్యూ మీద 25% ఇంక్లూడింగ్ ఫస్ట్ కట్టిన 10% ఈఎండీతో కలిపి ఆ రోజు 25% కట్టాలండి. మిగతా 75%కి 15 డేస్ టైమ్ ఇస్తారండి. కొన్ని బ్యాంకులు ఆ 15 డేస్‌ని 30 డేస్ కానీ, 45 డేస్ కానీ ఎక్స్టెండ్ చేస్తే మనం రిక్వెస్ట్ లెటర్ పెట్టుకుంటే, కొన్ని బ్యాంక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా 15 డేస్‌లో పే చేయాలి. ఇదండి ప్రాసెస్. అయితే చాలామంది లోన్స్ అడుగుతా ఉన్నారండి. లోన్స్ అనేది కొంచెం బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్‌ని లోన్ మీద తీసుకోవటం అనేది కొంచెం కష్టమే. కాతే అంత కష్టం కాదు గానీ కొంచెం కష్టమే. ఓపెన్ ల్యాండ్స్‌కి ఎక్కడ ఏ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీలకి మాక్సిమం ఏ బ్యాంకులు లోన్స్ ఇవ్వట్లేదండి. అంటే బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీలో మీరు ఇప్పుడు కొనుక్కున్నప్పుడు. తర్వాత మీరు కొనేసుకున్నది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కొన్ని 3 మంత్స్ తర్వాత, కొన్ని 1 ఇయర్ తర్వాత లోన్ చేస్తున్నాయి కొన్ని బ్యాంక్స్. కానీ మీరు కొనుక్కున్నప్పుడు కావాలంటే ఓపెన్ ల్యాండ్స్‌కి మాక్సిమం బ్యాంకులు చేయట్లేదు. 2 బీహెచ్‌కే అండ్ 3 బీహెచ్‌కే ప్లాన్ ఉన్న ఇండివిడ్యువల్ హౌస్‌లకి మాత్రం కొన్ని నేషనలైజ్డ్ బ్యాంకులు మనకి లోన్స్ చేస్తున్నాయి. అవే లోన్స్ చేస్తున్నాయండి. కాకపోతే ఏంటంటే మనకి ఖచ్చితంగా 3 ఇయర్స్ ఐటీఆర్ ఉండాలి మీకు. లేదంటే సాలరీ ఎంప్లాయిడ్ అయితే ఫార్మ్ 16 ఉండాలి. ఇలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. అలాంటి ఉన్నవాళ్ళు మాత్రమే బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీలు లోన్ ద్వారా కొనుక్కోగలరండి. మీరు ఆ విషయాన్ని గమనించండి. అన్ని బ్యాంకులు కూడా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్‌కి లోన్స్ ఇవ్వవండి. సో, ఇది మెయిన్ అండి. చాలామంది లోన్స్ గురించి అడుగుతా ఉన్నారు. అందుకని ఈ విషయాన్ని క్లియర్‌గా చెప్తున్నాము. ఎందుకనంటే మీకు రూ. 100, 60, 70కి వస్తుంది కాబట్టి ఎక్కువ వాళ్ళ దగ్గర పేమెంట్ ఉంటే కొనుక్కునే వాళ్ళకే బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఎక్కువ ప్రిఫరబుల్ అండి. సో, ఈ విషయాన్ని మాత్రం గమనించండి. తర్వాత ఆహ్, ఇంకొకటి ఆహ్, డీఆర్‌టీ ఇష్యూస్ అడుగుతా ఉన్నారండి. డీఆర్‌టీ ఇష్యూస్ ఏంటంటే ఆహ్, ఏ బ్యాంకు ప్రాపర్టీకైనా సరే డీఆర్‌టీ ఇష్యూస్ ఉండొచ్చా? ఉండకూడదా? అంటే ఉండొచ్చండి. బట్ కాకపోతే మనం కొనుక్కునే ముందు వాళ్ళు ఎంత లోన్ తీసుకున్నారు? ఎంత ఆ టైంకి ఔట్ స్టాండింగ్ ఉంది? ఇలాంటి విషయాలన్నీ చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోవాలండి. సో, అయన్నీ మేము సజెస్ట్ చేస్తామండి. మాక్సిమం మనం అవన్నీ చూసే మనం ప్రాపర్టీస్‌ని పెడతా ఉన్నాం. అవి కూడా పెట్టే ముందు సో, ఆ ఇష్యూస్ కూడా మీకన్నీ తెలియజేస్తామండి. సో, మంచి జెన్యూన్ ప్రాపర్టీస్‌ని ఏదో వచ్చిన ప్రతి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్‌ని మీకు అందించేయడం కాకుండా మాక్సిమం జెన్యూన్ ప్రాపర్టీస్‌నే అందించడానికి ట్రై చేస్తా ఉన్నామండి.